ఉన్నామండి లైన్ లోనే. చెప్పండి మీ పేరు? నా పేరు మల్లీశ్వర్ అండి. మల్లీశ్వరి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము హనుమాన్ జంక్షన్ నుంచి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా బాబు గురించి. మీ బాబు పుట్టిన తేదీ, టైం చెప్పండి. మా బాబు పుట్టింది 2007 మే 10వ తారీఖు. మే 10, 2007. ఏ టైంకి పుట్టాడండి? మధ్యాహ్నం 3ంటికండి. 2:30, 3ంటికి. మధ్యాహ్నం 2:30, 3 ఆ ప్రాంతంలో. ఓకే, ఏ ఊర్లో పుట్టాడు బాబు? హలో చెప్పండి, ఏ ఊర్లో పుట్టాడు బాబు? సత్తెనపల్లి అండి, గుంటూరు దగ్గర సత్తెనపల్లి. గుంటూరు దగ్గర సత్తెనపల్లి. ఓకేనండి. సో ఏ విషయంగా మీరు బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? ఆయన చదువులో కొంచెం వీక్ గా ఉన్నాడండి. అసలు జాతపరంగా ఎలా ఉందో ఏంటండి. మాట్లాడండి అమ్మా, గురుగారితో మాట్లాడి మీ సందేహాన్ని తెలియచేయండి. అమ్మా, మీ అబ్బాయికి ఇప్పుడు ప్రస్తుతం 17 సంవత్సరాలమ్మా. ధనిష్ట నక్షత్రం 2వ పాదంలో పుట్టాడు. మకర రాశి. మరి మీ అబ్బాయి ఎవరికి స్వాభావికంగా అర్థం కాడు. అయితే తల్లి, మీ అబ్బాయికి ఏంటంటే ప్రస్తుతం ఏలినాటి శని చివరి దశ నడుస్తుందమ్మా. రేపు వచ్చే ఏడాది మార్చి 25 నాటికి పూర్తిగా తొలగిపోతుంది. అయితే మీరు ఈ లోపు ఏం చేస్తారంటే మీ బాబు పేరు మీద ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి గుడిలో ప్రతి శనివారం, నెలకొక శనివారం ఆంజనేయ స్వామి వడమాల వేయించండి. అలా చేయించడం వల్ల ఏమవుతుందంటే బాబు యొక్క ఈ ఏలినాటి శని ప్రభావం నుంచి కొంత రుగ్మత నుంచి బయటపడతాడు. అలాగే ఆంజనేయ స్వామికి నెలకొక మంగళవారం సింధూరం పోయించండి అమ్మా. ఇది చేయడం వల్ల కాస్త మంచి ఫలితాలు వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే గురువారం ఖచ్చితంగా మీ ఇంటి దేవుడి పేరు చెప్పుకునో లేదా మీకు ఇష్టదేవాన్ని తలుచుకుని మీకు మీ దేవుడిని అష్టోత్తర నామాలతో అర్చించుకుని మీ యొక్క సమస్యను తెలియపరచండి మీ బాబు పరంగా. ఖచ్చితంగా మీ బాబులో మార్పు అనేది మీరే చూస్తారు. ప్రస్తుతం ఏం లేవమ్మా. ధనిష్ట నక్షత్రం చాలా శుభకరమైన నక్షత్రం, మంచి కోట్లకు పడగలెత్తే నక్షత్రం అది. కాకపోతే ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి మీ అబ్బాయిలో కొంత మీకు ఇబ్బంది కలిగేలాగా నడుచుకుంటూ ఉంటాడు. అది రైట్ అమ్మా.